ఏఐటీసీ కృషి ఫలితంగా జీడీకే లెవెనింగ్ క్లైన్లో యాజమాన్యం సంజీవని అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు ఏఐటీసీ నాయకులు తెలిపారు. బుధవారం సాయంత్రం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య మాట్లాడుతూ లెవెనింగ్ క్లైన్ గనికి సింగరేణి ఏరియా ఆసుపత్రికి చాలా దూరం ఉన్నందున కార్మికుల సౌకర్యార్థం గనిపై సంజీవని అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు RG1 యాజమాన్యం అంగీకరించినప్పటికీ డ్రైవర్ల కొరత కారణంగా అంబులెన్స్ ఏర్పాటులో ఆలస్యం జరిగిందని చెప్పారు. ఎట్టకేలకు గనిపై అంబులెన్స్ను అందుబాటులో ఉంచడం పట్ల యాజమాన్యానికి మడ్డి ఎల్లయ్య ధన్యవాదాలు తెలియజేశారు. మొన్న 11A అంబులెన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి GM గారికి అట్లానే మెడికల్ ఆఫీసర్ అంబిక మేడం గారికి కార్మికుల తరఫున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు 11A చేయడం జరిగింది అంబులెన్స్ అంటే ఫిబ్రవరి నెలలో నరేష్ అనే కార్మికుడు అప్పుడు అంబులెన్స్ ఏదైతే రాక కొద్దిగా ఇబ్బంది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐటీసీ నాయకత్వం అంతా GM స్ట్రక్చర్ కమిటీలో పెట్టి GM గారు ఎంబడి ఉండి ఖచ్చితంగా కావాలని చెప్పి ఏఐటీసీ నాయకత్వం అంతా మీటింగ్లో పెట్టి లెటర్ ఇచ్చి కూర్చుండేబెట్టి దాన్ని ఒప్పించి మెప్పించి ఏఐటీసీ నాయకత్వంలో అక్కడ అంబులెన్స్ 11A పెట్టేయడం జరిగింది. కొందరు సోషల్ మీడియాలో మిత్రులు ఉట్టి అందనున్నాడు స్వర్గానికి అందుకున్నట్టుగా ఇలా గుర్తింపు సంఘంగా ఉండి పలుదపాల మేము GM గారికి విన్నవించి ఎంబడుండి కిరణ్ కుమార్ ఉన్నప్పటి నుండి ప్రయత్నం చేస్తే మొన్న అంబులెన్స్ 11A చేరుకోవడం జరిగింది. డ్రైవర్ల కొరత వల్ల కూడా 10 నెల రోజులు ఆగింది. దాని మొన్న డ్రైవర్లు కూడా పోవడం జరిగింది. చేస్తే కొంతమంది సోషల్ మీడియాలో మేము మా కోరిక మేరకు ఇవ్వడం అనేది జరిగింది. నాయన మీరు ఎక్కడ పుట్టిరో ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మీరు ఏం చేసిరో చెప్పండి. మేము GM స్ట్రక్చర్ కమిటీలో అగ్రిమెంట్ చేయించినాం. దాన్ని అక్కడ అప్రూవల్గా మేము అగ్రిమెంట్ ఇవాళ ఇంకో అయినట్టు మేము అక్కడ పెట్టాగానే ఈరోజు ఇక్కడ పెట్టి ఇంకో మేము కలిసినాం, మా ఒకే సానుకూలంగా స్పందించారంటారు. నేను అనేది ఏంటంటే కార్మిక వర్గం అంతా గమనిస్తున్నది. ఇంకోటి 11A రోడ్ విషయం కూడా మేము ఎంబడిపడి చాలాసార్లు ఎంబడిపడి ఆ రోడ్డును శాంక్షన్ చేయించుకోవడం అనేది ఒప్పియడం జరిగింది. అంటే ఇలా మేము గెలిచినాక SDL కొత్తవి తెప్పియడం, పరికరాలు కొత్తవి తెప్పియడం, ఇవన్నీ చేస్తున్నాం ఓటి. కానీ అనవసరమైన కార్మికులను అయోమయం చేసే పద్ధతులు ఒకవేళ చేస్తే కార్మికులు గమనిస్తున్నారు. కాబట్టి అనవసరమైన బూటపు మాటలు చెప్పి ఏదో సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పి పెడితే అది కార్మికులు ఎవరు హర్షించరు. కాబట్టి చేసిన పని చెప్పుకుంటే మంచిదని చెప్తున్నాం. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, నాయని శంకర్, గుడిసెల నరేష్ తదితరులు పాల్గొన్నారు.